ఫ్రెండ్స్, పల్లవి అనే ఈ కాలేజ్ స్టూడెంట్ తో ఎంత దారుణంగా టార్చర్ చేశారంటే ఆ వేధింపుల వల్ల ఆమె దాదాపు 4 నెలలు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా, చికిత్స ఎంత చేసినా డిసెంబర్ 26న పల్లవి తన చివరి శ్వాస విడిచింది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరిగింది. అక్కడ ఉన్న ఒక ప్రభుత్వ కాలేజ్ లో పల్లవి BA చదువుతుంది. కాలేజ్ లో చేరక ముందు వరకు పల్లవి చాలా యాక్టివ్ గా ఉండేది. స్పోర్ట్స్, డాన్స్, మ్యూజిక్, ఆర్ట్స్ ఇవన్నీ అంటే పల్లవికి చాలా ఇష్టం. కానీ కాలేజ్ లో అడుగు పెట్టిన తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. అవును, కాలేజ్ కు వెళ్లాలంటేనే ఆమె భయపడేది. ఎందుకంటే అదే కాలేజ్ లో ఉన్న 3 సీనియర్స్ పల్లవిని నిరంతరం వేధించడం మొదలు పెట్టారు. ఎంత దారుణంగా అంటే పల్లవి జుట్టు కట్ చేయించారు, ఆమె తలపై బాటిల్ తో కొట్టారు, కాలేజ్ అంతా పరిగెత్తిస్తూ కొట్టారు, చివరకు కాలేజ్ బయటకు తోసేశారు. ఈ వేధింపులు రోజు రోజుకి మరింతగా పెరిగిపోయాయి. కానీ పల్లవి ఇవన్నీ ఎవరికి చెప్పలేదు. కాలేజ్ యాజమాన్యానికే కాదు, ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోలేకపోయింది. ఇదే పల్లవి చేసిన అతిపెద్ద తప్పు. ఇంతటితో ఆగలేదు. పల్లవికి బోధించే అశోక్ అనే ఒక ప్రొఫెసర్ కూడా ఆమెను వేధించాడని పల్లవి ఆరోపించింది. పల్లవి చెప్పిన ప్రకారం ఆ ప్రొఫెసర్ తనను తప్పుగా టచ్ చేసేవాడని, హరాస్ చేసేవాడని, చెత్తగా మాట్లాడేవాడని, మెంటల్ గా తీవ్రంగా టార్చర్ పెట్టాడని చెప్పింది. ఈ అన్ని వేధింపులు ఒక హద్దు దాటిన తర్వాత అదే పరిస్థితి పల్లవిని నేరుగా హాస్పిటల్ తీసుకెళ్లింది. అక్కడి నుంచి 4 నెలల పాటు నిరంతర చికిత్స కొనసాగింది. 4 వేర్వేరు ఆసుపత్రులు కూడా ఆమెను రెఫర్ చేశారు. ఈ సమయంలోనే పల్లవి తనతో జరిగిన ప్రతి విషయాన్ని ఒక పూర్తి వీడియో రికార్డింగ్ లో చెప్పింది. ఎలా 3 సీనియర్స్ ర్యాగింగ్ చేసి ఫిజికల్ గా టార్చర్ చేశారో, ఎలా ఒక ప్రొఫెసర్ తనను హరాస్ చేశాడో అన్ని వివరంగా చెప్పింది. తర్వాత పల్లవి దాదాపు 3 నెలల పాటు వెంటిలేటర్ పై ఉండి తీవ్రంగా బాధపడింది. కానీ చివరికి డిసెంబర్ 26న పల్లవి ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత కాలేజ్ యాజమాన్యం ఒక ఇంటర్వ్యూలో స్పందించింది. వాళ్ళు ఏమన్నారంటే జూలై 29న చివరిసారిగా పల్లవిని కాలేజ్ లో చూసామని, ఆ తర్వాత ఆమె కాలేజ్ కు రాలేదని చెప్పారు. కానీ పల్లవి మాత్రం సెప్టెంబర్ 18న తనతో ఈ ఘటన జరిగిందని చెప్పింది. ఇంకా యాజమాన్యం చెప్పింది ఏంటంటే ఒకవేళ ఆ టీచర్ ఏమైనా తప్పు చేసి ఉంటే పల్లవి ముందే చెప్పేది కదా అని. అంటే పరోక్షంగా ఆ అమ్మాయి మాటలను అబద్ధంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో పూర్తి నిజమేంటో మనకి ఇప్పటికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, చావు దగ్గర ఉన్న మనిషి ఎప్పటికీ అబద్ధం చెప్పడు. తన చివరి క్షణాల్లో పల్లవి ఈ పేర్లు చెప్పిందంటే ఆమెతో నిజంగానే ఏదో ఘోరం జరిగి ఉండాలి. ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. పోలీసులు చాలా సీరియస్ గా, డీటెయిల్ గా దర్యాప్తు చేయాలి. ఇది ప్రమాదం కాదు, ఇది యాదృచ్ఛిక మరణము కాదు. నేను దీన్ని సూటిగా ఒక మర్డర్ గానే చూస్తున్నాను. దోషులెవరో వాళ్లకు కఠినమైన శిక్ష పడాల్సిందే. ఫ్రెండ్స్, ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో తప్పకుండా చెప్పండి.